So the model auxiliaries, they do not change the number of person of subject. They cannot be used with the continuous tense. Model auxiliaries ఎప్పుడు కూడా దాని పక్కన V1 మాత్రమే వస్తుంది. వెర్బ్ లో ఉన్న ఫస్ట్ ఫామ్ వస్తుంది. ఎగ్జాంపుల్ క్యాన్, డూ, క్యాన్ V1, క్యాన్ వర్క్, కుడ్ వర్క్, షుడ్ వర్క్. చూసారా, ఇలా V1 ఫామ్ వస్తుంది. కంటిన్యూస్ ఫామ్ అస్సలు రాదు. మోస్ట్ ఇంపార్టెంట్, కంటిన్యూస్ ఫామ్ ఎప్పుడు కూడా రాదు. మనం లెసన్ లోకి వెళ్తే ఇంకా బాగా అర్థమవుతుంది. ఫస్ట్ చెప్పుకున్న ప్రైమరీ ఆక్సిలరీస్ లో ఇక్కడ యామ్, ఈజ్, ఆర్ ఉంది. ఇక్కడ ఐ వస్తేనే యామ్ వస్తుంది, హీ వస్తే ఈజ్ వస్తుంది. ఇక్కడ చూసారా పర్సన్ మారింది, అంటే ప్రొనౌన్స్ మారే. వర్బులు బట్టి ఇక్కడ ప్రొనౌన్స్ మారే, వర్బ్స్ బట్టి ప్రొనౌన్స్ మారే. ఆర్ వస్తే బి అని వస్తుంది, ఇలా మారుతాయి. కానీ మనం మోడల్ వర్బ్స్ లోకి వచ్చిన తర్వాత ఇవే ప్రొనౌన్స్, ఇప్పుడు ఐ పెట్టుకున్నాను, హీ పెట్టుకున్నాను, వి పెట్టుకున్నాను. సో ఐకి క్యానే, హీకి క్యానే, వీకి క్యానే. మీకు అర్థమవుతుందా? సో ప్రైమరీ ఆక్సిలరీస్ ప్రొనౌన్స్ బట్టి మారిపోతుంటాయి. చూసారా, యామ్ కి ఐ వచ్చింది, హీస్ కి వచ్చింది, ఆర్ కి బి వచ్చింది. కానీ మోడల్స్ క్యాన్, కుడ్, షుడ్ ఇలాంటి మోడల్స్ ఉంటాయి కదమ్మా, ఏ ప్రొనౌన్స్ వచ్చినా అదే వస్తుంది.